గ్లోబల్ సమిట్ కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పెంచారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రధాన వేదిక వరకు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన వేదిక చుట్టూ డ్రోన్లతో నిఘా పెట్టారు. మరొకవైపు గ్రే హౌండ్స్ ఆక్టోపస్ ను రంగంలోకి దించారు. ప్రధాన ప్రాంగణాన్ని ఆక్టోపస్ ఆధీనంలోకి తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. గ్లోబల్ సమ్మిట్ కోసం అధునాతనమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా దాదాపు ప్రతి ప్రాంగణం అటు తొక్కుగోడ నుంచి ఇటు ప్రధాన ప్రాంగణం వరకు అన్ని వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు దీనికి సంబంధించి కూడా ఎక్కడి నుంచో మానిటరింగ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి డయాగ్రామ్ చూసినట్లయితే ప్రధాన వేదిక దాని చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్లయితే ఇది ప్రధాన వేదిక అని చెప్పొచ్చు. ఇది ప్రధాన వేదిక చుట్టుపక్కలగా మొత్తం 8 పాయింట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. 8 అంటే చిన్న చిన్న మెల్ల 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీటన్నిటి సంబంధించి కూడా ప్రతి ప్రాంగణం ప్రతి ఏరియా దగ్గర నుంచి కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ స్టోర్ సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రధాన వేదిక కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న చిన్న వేదికలు కావచ్చు, విఐపీ డైనింగ్ కావచ్చు, డెలిగేటింగ్ డైనింగ్ కావచ్చు, డెలిగేటింగ్ డైనింగ్ 2 అని చెప్పుకోవచ్చు, లేకుంటే మిగతా పాయింట్స్ కావచ్చు, మీడియా పాయింట్ కావచ్చు, లేకుంటే ఇంకోటి డిస్కషన్ రూమ్ కావచ్చు, లేకుంటే ప్రధాన ప్రాంగణం కావచ్చు. ఇది మొత్తం కూడా అన్ని మెయిన్ ఎంట్రీ ఎగ్జిట్ కావచ్చు, లేకుంటే మెయిన్ రోడ్ సంబంధించిన మొత్తంగా చూస్తే ఒక 42 పాయింట్స్ కూడా ఇక్కడ మొత్తంగా ఏర్పాటు చేసింది. డీజీ కంట్రోల్ మొత్తం కంట్రోల్ రూమ్ సంబంధించి గ్లోబల్ సంబంధించి మొత్తంగా 42 పాయింట్లు ప్రధాన వేదిక దగ్గర ఉన్నాయి. దీని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి కూడా మానిటరింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి చూసిన ఒక అధునాతనమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల చూసినట్లయితే దాదాపు మొత్తం 100 కెమెరాలు 100 సీసీ కెమెరాలు కూడా ఇక్కడికి సెటప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఒక కెమెరాలు ఇక్కడికి అన్ని కనెక్టివిటీ ఇప్పటికి రావడం జరిగింది. కనెక్టివిటీ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి అధికారులు మానిటరింగ్ చేయబోతున్నారు. చూసినట్లయితే ఒక సీనియర్ స్థాయి అధికారులతోటి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి పాయింట్ మనం చూస్తున్నాం. ఈ ప్రతి పాయింట్ ప్రతి ఏరియా ప్రధాన ప్రాంగణం కావచ్చు, లేకుంటే మెయిన్ రోడ్ కావచ్చు, లేకుంటే కొత్త జంక్షన్ కావచ్చు, లేకుంటే ఇక్కడ టీ జంక్షన్ కావచ్చు, ప్రతి పాయింట్ నుంచి కూడా ఇక్కడికి ఎవరైతే వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నారు అనే విషయంలో ప్రతి దాన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి దాన్ని కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. అన్ని వెన్యూస్ కావచ్చు, లేకుంటే ఎంట్రీ ఎగ్జిట్ కావచ్చు, లేకుంటే రూట్స్ కావచ్చు, వీటన్ని కూడా ఇక్కడ నుంచే మొత్తంగా మానిటరింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అధికారులు మనకు సార్ శ్రీధర్ గారు చెప్పండి, నిజంగా ఇక్కడ మొత్తం ఎన్ని కెమెరాలు సెటప్ చేస్తారు, దీన్ని మానిటరింగ్ ఎలా ఉంటుంది, ఏమైనా చేయబోతున్నారు? ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో పూర్తిగా మనం ఎక్కడ కూడా సమ్మిట్ కి డిస్టర్బ్ కాకుండా ప్రతి అంగుళం కవర్ అయ్యే విధంగా కెమెరాస్ అన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా సమ్మిట్ కి వచ్చే రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులను కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ దాని గురించి కూడా కొన్ని కెమెరాస్ ఏర్పాటు చేశాము. వీటన్నింటిని కూడా ఇక్కడ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కి కనెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి లైవ్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్నది ఉన్నా కూడా సంబంధిత అధికారికి వెంటనే ఇక్కడ నుంచి వైర్లెస్ సెట్ ద్వారా మొబైల్ ఫోన్ కనెక్ట్ ద్వారా వెంటనే ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయడం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో భద్రతా పరంగా గౌరవ డీజీపీ గారు అండ్ రాచకొండ గౌరవ సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఐటీ విభాగము ఈ పని మీదనే నిమగ్నమై ఉన్నది. రేపు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా మళ్ళీ ఫస్ట్ 2 days సమ్మిట్ దెన్ ఫాలోడ్ బై పబ్లిక్ ఇక్కడికి విజిట్ కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేయడం జరుగుతుంది. చూస్తే డ్రోన్స్ కూడా ఉపయోగించి అది కూడా మానిటరింగ్ చేస్తున్నాం. ఎట్లా డ్రోన్స్ ఎక్కడ ఉపయోగిస్తారు? ట్రాఫిక్ కోసమా లేకుంటే వెన్యూస్ కోసమా? ఎట్లా డ్రోన్స్ కూడా రంగంలో దించడం జరుగుతుంది. ముఖ్యంగా హైవే మీద ఎక్కడ కూడా ఈ సమ్మిట్ కి వచ్చే అతిథులకు ట్రాఫిక్ జామ్ అలా ఏర్పడకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని అలర్ట్ చేస్తూ చర్యలు తీసుకోవడానికి మనం తుక్కుగూడ లైవ్ మానిటరింగ్ తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి సమ్మిట్ వెన్యూ వరకు రీచ్ అయ్యే వరకు కూడా రహదారిని పూర్తిగా మేము డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మిట్ ప్రాంగణము దీని చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎటువంటి చిన్న శాంతి భద్రతా పరంగా లేకపోతే భద్రతా పరంగా ఎటువంటి లోపం లేకుండా కొన్ని సపరేట్ డ్రోన్స్ కూడా ఇక్కడ ఫ్లై చేయడం జరుగుతుంది. ప్లస్ అయితే ప్రధాన ప్రాంగణం కావచ్చు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఏదైనా సరే పూర్తి స్థాయి కూడా ఇక్కడ డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ చేయబోతున్నారు. అయితే ఈ డ్రోన్స్ కూడా లైవ్ ట్రాకింగ్ అంటే ఇక్కడ తుక్కుగూడ జంక్షన్ నుంచి చూస్తే ఓవరాల్ తుక్కుగూడ జంక్షన్ నుంచి చూసినట్టయితే దాని నుంచి ఇక్కడ మెయిన్ వెన్యూ వరకు కూడా పూర్తి స్థాయి ఇప్పుడు చూసినట్లయితే లోపల ఆక్టోపస్ అధికారులు లోపల చెకింగ్ చేస్తున్నారు, కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఇది కావచ్చు అంటే అక్కడ చిన్న ఏదైనా ఇన్సిడెంట్ కనపడి కావచ్చు, లేకపోతే చిన్న అనుమానాస్పద వస్తువు కనపడిన వెంటనే అధికారులు వెంటనే సమాచారం ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళలో ఉన్న వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఆ మేరకు ఇక్కడ నుంచి కూడా మొత్తంగా మానిటరింగ్ చేయబోతున్నారు. అయితే మొత్తంగా కొన్ని డ్రోన్స్ కావచ్చు,
కావచ్చు లేకుంటే మిగతా కెమెరాస్ కావచ్చు ఇప్పటికే సెటప్ కూడా పూర్తి అయిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా రేపు పొద్దున్న నుంచి కూడా పూర్తిగా వెన్యూ 2 రోజులు జరిగే గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఆ తర్వాత జరిగే పబ్లిక్ వచ్చే దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద సెటప్ ను కూడా పెద్ద కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. దాంతో పాటుగా హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు లేకుంటే మిగతా చోట్ల నుంచి వచ్చే దానికి కంట్రోల్ ఉంది వాటికి కూడా కనెక్టివిటీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తుంటే వందలాది కెమెరాలతోటి గ్లోబల్ సమ్మిట్ మొత్తంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఏకంగా డ్రోన్లను పెట్టి ఆ విధంగా మానిటరింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్, రమేష్ ఎన్టీవీ.